ఆ సేపు కూడా సంబరపడనియవు కదా మనిషి నువ్వు. అయినా ఇంకెన్ని రోజులు కానీ వీసా వచ్చేదాకా నీ నస భరించాలి తప్పదు. వీసానా? ఎస్, ఐఎమ్ గోయింగ్ టు. అమెరికా పోతున్నావా? అంటే డైరెక్ట్ అమెరికా కాదు, ఫస్ట్ కెనడాలో కాలు పెట్టి జాబ్లో అడుగుపెట్టి డబ్బులు పోగుపెట్టి అట్నుంచి అటు అమెరికా పోతాను మామో, అన్న సెటిల్ అయితాను మామా. బాగున్నాయి పగటి కలలు. కలలు కంటూ కూర్చోవడం నీ పని, కెనడా పోయి కట్టలు సంపాదించడం నా పని. కట్టల కోసం కష్టాలు అవసరమా చెప్పు? ఫారెన్ పోయి పైసలు సంపాదించడం కష్టమా? ఉన్న జాగలుండి ఉన్న దానితోని తృప్తి పడాలి గాని ఆడికి పోతా అంత సంపాదిస్తా అని ఎగురితే ఎల్లెలు కలబడాల్సి వస్తుంది. ఈడ ఎన్ని రోజులున్నా ఏం ఫాయిదా ఉన్నది చెప్పు. అదే అబ్రాడ్ పోయినాం అనుకో, ఆదాయమే ఆదాయం. పార్ట్ టైం చేసుకున్నా ఫుల్ పైసలు వస్తాయి. ఎవలాలు నీకు చెప్పింది? చెప్పేదే ఉన్నదబ్బా, అందరికి తెలిసిందే కదా ఈ ముచ్చట. ఇండియాలోండి ఇంతింత ఇంతింత సంపాదించే బదులు అబ్రాడ్ పోయి అంతంత సంపాదించడు బెస్ట్ కదా. అబ్రాడ్ పోయిన వాళ్ళందరి ఆమ్దాని గట్టిగానే ఉన్నదనుకుంటానవా? థింక్ బ్రాడ్, గో అబ్రాడ్ మ్యాన్. నువ్వు అనుకున్నంత ఈజీగా లేవు పరిస్థితులు ఏడా. చూడమ్మా, సంపాదించడం చాతగానోడే పరిస్థితుల గురించి మాట్లాడు. నీకు ఇట్లా చెప్తే అర్థం కాదు, ఈ వీడియో చూడు తెలుస్తుంది. गाइस हमारे जितने भी इंडियन रिश्तेदारों को लगता है ना कि कनाडा में तो बहुत जॉब्स हैं, बहुत पैसे हैं और हम बस उन्हें झूठ बोलते रहते हैं. हम उन्हें नहीं चाहते कि वो अमीर बन जाए, हम खुद अमीर बनना चाहते हैं. बस उनको ये वीडियो दिखा देना. చూసినవా చెల్ల ఏమంటున్నదో? 5 పోస్టుల కోసం 100 మంది లైన్ కట్టిండ్రు. ఇక్కడ చక్కగా ఇండియాలో సుఖంగా ఉండుండ్రి, మీరు అనుకున్నంత మంచిగా లేవు పరిస్థితులు ఈడ అంటున్నది. అవును కదా, మరి అంత అధ్వానంగా ఉన్నదట నా బయట పరిస్థితి. ఏమో ఎట్లున్నదో, ఈడుండి మనమేం డిసైడ్ అవుతాం కానీ అక్కడ ఉన్నోళ్ళైతే ఆగం కథే ఉన్నదంటుంటే ఇన్నా. అవునా? అమెరికాలో ఉన్నోళ్ళైతే ఎప్పుడు ట్రంప్ ఏ కంపు వార్త చెప్తాడో అని బుగులు పడుతున్నారట తెలుసా. చాలా మంది ఉద్యోగాలకు తూటు పెట్టిండట తాత. నిజమా?